భీమవరం అల్లూరి స్మృతివనం 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ అల్లూరి సేవా సమితి అధ్యక్షులు సుబ్బరాజు ఇతర సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోహన్ రాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో జరిగినటువంటి అనేక పోరాటాలకు సంబంధించి స్మరించుకునే వారిలో అల్లూరి మొదటి వరుసలో ఉంటారన్నారు. ఒక మహనీయుడు, అది మన ప్రాంతానికి చెందిన వారు అవ్వడం మనకి గర్వకారణమని అన్నారు. जोहार अल्लूरी सीतारामराज के, जोहार अल्लूरी सीतारामराज के, मातरम मातरम, अल्लूरी सीतारामराज गाరికి, 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 अल्लूरी जोहार मंजప్పకి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, जोहार ఉపయోగ అల్లూరి సీతారామరాజు గారు, जोहार మాతరం. ఈ 128వ జయంతి ఇంత అద్భుతంగా జరిపించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వాధికారులు అమృత్ కాల్ అనేటటువంటి భారత ప్రభుత్వం యొక్క నిర్ణయంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందే దేశంగా ఈ యొక్క పరిణామ ప్రక్రియలో భాగంగా భారతదేశం యొక్క చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక నిర్ణయం, సమాజానికి తెలియనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రను సమాజంతో పాటు ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటీవల మన భీమవరంలో జరుపుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చరిత్రలో ఎక్కనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వాస్తవ చరిత్ర చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. సీతారామరాజు గారి యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు 2-3 అంశాలు చాలా ప్రధానంగా స్ఫూర్తిదాయకంగా కనపడతాయి. స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఆయన 1897లో జన్మించారు. కేవలం ఆయన 27 సంవత్సరాలు మాత్రమే బ్రతికి కూడా ఒక చరిత్ర సృష్టించారు, ఒక స్ఫూర్తిని నిలిపారు. ఆయన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినప్పటికీ తల్లి ప్రేమలో పెరిగి సమాజ సేవ కోసం ఆయన సన్యాసిగానే బ్రతికారు. అడవుల్లో తిరుగుతూ అక్కడ ఉన్న ట్రైబల్స్ వారి యొక్క జీవితం, వారు ఏ విధంగా తింటున్నారు, ఏ విధంగా చదువుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క రానున్నటువంటి బ్రిటిష్ వారి యొక్క దౌర్జన్యానికి అణచివేతకి ఆయన స్పందించడం, ఈ రోజున ఆయన ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఆయన యొక్క మనిషిగా ఉండటం అనేది మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఇక్కడ 26 సంవత్సరాలు లోపులోనే ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు. 16-17 సంవత్సరాల వయసులోనే మన్యం వీరుడు